హాయ్ అండి. బ్యాక్ బోట్ నెక్ హోల్ మోడల్ బ్లౌజ్‌కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వేయాలో చూడండి. ముందుగా నేనైతే లైనింగ్ పైన నెక్ మోడల్ కట్ చేసి పెట్టుకున్నాను. పైపింగ్ వేయడం కోసం ముందుగానే థ్రెడ్‌తో కుట్టి పెట్టుకున్నాను. మనం తయారు చేసుకున్న పైపింగ్‌ని నెక్ పైన చూడండి, నేను సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దారం పక్కనే కుట్టుబడాలి కాబట్టి సింగిల్ పాదం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము కటింగ్ చేసుకున్న నెక్ ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుట్టుకుంటూ వెళ్ళండి. మధ్యలో బాగా గమనించండి. నేనైతే మధ్యలో ఓపెన్స్ చేయలేదు. ఓపెన్ పెట్టుకోకుండా కుడుతున్నాను. పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఓపెన్స్ పెడతాను నేను. మెడ పైన ఓపెన్స్ దగ్గర తిప్పేటప్పుడు చూడండి, కుచ్చులాగా రాణించుకొని అలా తిప్పాలి పైపింగ్ ను. తిప్పుకుంటూ పైపింగ్ దారం పక్కనే కుట్టుపడేలా వేసుకుంటూ వెళ్ళాలి. లైనింగ్ క్లాత్ ను ఎక్కువ సాగవీకోకుండా చూడండి, సాగితే మరి నెక్ చెడిపోతుంది, వెనకాల డ్రాప్ షేప్ చెడిపోతుంది. లైనింగ్ క్లాత్ సాగకుండా నిదానంగా కుడుతూ వెళ్ళండి. ఒరిజినల్ క్లాత్ కనుక మందంగా ఉంటే ఒరిజినల్ క్లాత్ పైన అయినా డ్రాప్ షేప్ కట్ చేసుకొని పైపింగ్ ఇలానే వేసుకోండి. క్యాన్వాస్ పైన డ్రాప్ షేప్ కట్ చేసి అయినా మీరు వేసుకోవచ్చు నెక్. కానీ లోడింగ్ తో పైపింగ్ వేసుకోవాలంటే ఇలానే వేసుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకొని ఐరన్ చేశారంటే సేమ్ బొటెక్ స్టైల్లో ఉంటుంది బ్లౌజ్. పైన ఎక్కడే గానీ క్లాత్ గానీ స్టిచెస్ గానీ కనిపించవు. నీట్ గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. కొత్తవారైతే కొంచెం నిదానంగా అయినా వస్తుంది. ట్రై అయితే చేయండి. లైనింగ్ క్లాత్ని అయితే చూడండి, సాగవీకోకుండా నిదానంగా ఎలా కుడుతున్నానో గమనించండి ఒకసారి. చూసారా ఎక్కడ సాగిపోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే నేను మధ్యలో ఓపెన్ చేస్తున్నా, గమనించండి. పైన బోట్ దగ్గర మనం బటన్ పెట్టుకోవాలనుకున్న చోట ఖర్చు ఖచ్చితంగా పెట్టండి, ఈ సైడ్ ఆ సైడ్. ఎందుకంటే అక్కడ మోట్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట. చూడండి, నేనైతే ఖర్చు పెట్టాను. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ ను పైపాటు వేసుకోండి. మనం పైపింగ్ కుట్టి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ని తీసుకొని ఒరిజినల్ క్లాత్ పైన లోపల పార్ట్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని జారిపోకోకుండా అటు ఇటు గుండు పిన్నులు పెట్టుకోండి. ఈ సైడ్ ఆ సైడ్ కింద మీకు ఎక్కడ కావాలంటే అక్కడ గుండు పిన్నులు అయితే పెట్టుకోండి. కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు పక్కకు పోకుండా ఈజీగా ఉంటుందన్నమాట. వీడియోలో నేను ఎలా కుడుతున్నానో చూడండి. మీకు అర్థం కాకుంటే వీడియోను స్లోగా పెట్టుకొని నిదానంగా కుట్టుకోండి. కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ని సర్దుకుంటూ కింద పైన పక్కకు పోకోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి. రౌండ్ నెక్ అయితే తొందరగా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇది పైన బోట్ నెక్ ఉంది కాబట్టి ఆ మూలలో కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా కూడా ట్రై చేయండి, వచ్చేస్తుంది. మీరు కరెక్ట్గా క్లాత్ను సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళారంటే ఫినిషింగ్ సూపర్తో వస్తుంది. బొటెక్ స్టైల్లో నీట్గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి గుండు పిన్నులు ఉంటే కనుక గుండు పిన్నులన్నీ తీసేసేసుకోండి. మధ్యలో హోల్ దగ్గర నీట్గా అయితే కటింగ్ చేసేసుకోండి. వీడియోను స్కిప్ చేయకోకుండా మొత్తం చూసి ఒక లైక్ చేయండి. ఎంతమంది ట్రై చేసి ఈ మోడల్ నేర్చుకున్నారో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకా కొత్తగా వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం కుట్టిన బ్యాక్ పార్ట్ని తిరిగేసుకొని రౌండ్గా ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళండి. తిరిగేసుకున్న తర్వాత పైపింగ్ దగ్గరగా పడేలా పైనుండి ఒక కుట్టు అయితే వేసుకోండి. చుట్టూ మొత్తం కుట్టు అయితే వేసేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే వేయండి. కుట్టు నీట్గా వస్తుంది. సేమ్ బొటెక్ స్టైల్లో ఉంటుంది. ఇలా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసుకుంటే నెక్ చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్కైనా, స్క్వేర్ నెక్కైనా, రౌండ్ నెక్కైనా, ఏ నెక్కైనా ఇలా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసుకోండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. క్యాన్వాస్ పైన పెట్టి వేసుకున్నా కూడా ఇలాగే చాలా బాగుంటుంది. కాకపోతే క్యాన్వాస్ పైన వేసుకున్న బ్యాక్ అయితే హెమ్మింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. చూడండి, ఫినిషింగ్